నమస్తే అందరికి. ప్రేమించుకునే ఆడపిల్లలు మగపిల్లలు ఒక్కసారి కళ్ళు తెరవండి. మీరు ఈ డూప్లికేట్ ప్రేమలు మీరు మానండి. ఏదో మీ అవసరాల కోసమో లేకపోతే మీకు కోరికలు తీర్చుకోవడానికో లేకపోతే ఇతరత్ర కారణాలకో మీరు ఈ ప్రేమ అనే మాయలో మాత్రం దిగకండి. దిగి డీప్ గా పోకండి. తర్వాత పెళ్లి టైంకి వచ్చేసరికి మా అమ్మ నాన్న ఒప్పుకుంటలేరు బ్రేకప్ అని చెప్పేసి మీరు ఇట్లా చెయ్యకండి. ఇప్పుడు చూడండి కాకినాడలో జరిగిన ఇన్సిడెంట్. ఇద్దరు అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు. ఆ పిల్ల తల్లిదండ్రులకు తెలిసింది. వాళ్ళు ఏం చేశారు, ఆ పిల్లని తీసుకుపోయి వాళ్ళ బాబాయ్ దగ్గర పెట్టి మొత్తం బ్లాక్ చేసేసారు అబ్బాయికి అమ్మాయికి. ఆ పిల్లోడు చెన్నై నుండి కాకినాడకు వచ్చిందట. వచ్చి ఒక్కసారి నన్ను కలవవా అంటే ఆ పిల్ల పోయిందట. పోతే ఎందుకు నన్ను పెళ్లి చేసుకుంటలేవు అని అంటే మా అమ్మ నాన్న ఒప్పుకుంటలేరంటే ఆ పిల్లోడు ఏదో ఆగాత్యం చేయబోతే ఆ పిల్ల ఒప్పుకోకపోతే బ్లేడ్ తోటి ఆ పిల్ల మెడ కోసేసిండు. ఎక్కడ నన్ను అరెస్ట్ చేస్తారో అని ఆ పిల్లోడు పోయి ట్రైన్ కింద పడి చచ్చిపోయిండు. ఇది మ్యాటరు. మీరు పెళ్లి చేసుకుంటా అంటేనే మీరు ప్రేమించుకోవాలి, కానీ ఈ దమ్ము ధైర్యం లేనప్పుడు, మీరు పెద్దవాళ్ళని ఒప్పించుకొని పెళ్లి చేసుకునే ధైర్యం మీకు లేనప్పుడు మీరు ప్రేమలోకి దిగకండి. దేనికోసం ప్రేమించడము? మీరు ఇట్లా డీప్ గా దించుతే ఇట్లా అనర్థాలు జరుగుతాయి కదా. చెప్పండి, మీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటారా? ఇట్లా ఎవరు ఎటువంటి వాళ్ళో తెలుసా మనకి? ఆ ప్రేమ మైకంలో ఇట్లా జరుగుతాయి. కానీ మీరు మాత్రం పెళ్లి చేసుకుంటేనే ప్రేమించండి, లేకపోతే మీరు ప్రేమలోకి దిగొద్దు.